ఎన్నికల కౌంటింగ్ టైం దగ్గర పడుతుండటంతో జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలా నాగిరెడ్డి మరోసారి గెలిచి మంత్రి అవుతారని కోసిగి ఎంపీటీసీ మంగమ్మ సవాల్ చేసింది. కాదనే వారు ఎవరున్నా 20 లక్షలు తీసుకుని ఎల్లమ్మ గుడి దగ్గరికి రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో రెండోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మంగమ్మ సవాల్ సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. మన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అతనేమి, మరి పైన సీఎం అతనేమి, మెజార్టీతన పైన సీఎం గెలుస్తాడా, ఇక్కడ బాలనాగిరెడ్డి గెలుస్తాడా? ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే రేపు 10 గంటలకి 1వ తారీఖుకి ఎల్లం గుడితాకి 20 లక్షలు తీసుకొని 10 గంటలకల్లా వస్తే నేను రెడీ ఉంటానని కానీ మీకు అందరికీ చెప్తాను. మెజార్టీ మీద మంత్రాలయం ఎమ్మెల్యే అయ్యి మరి మంత్రి అవుతాడగానని మీకు అందరికీ చెప్తాను. మంత్రి అయ్యి పైన ముఖ్యమంత్రి అప్పటికిన్నా మరి ఈ పాకు ఈసారి మెజార్టీ మీద సీఎం అవుతాడని కానీ మీకు అందరికి చెప్తాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు 10 గంటలకి ఎల్లం గుడితాకి 20 లక్షలు తీసుకొని రావాలని వీటిని అందరిని కోరుతాను. మరి మన ఎలక్షన్లనా ఒకళ్ళు సర్వ చూసి పందెం కడతారనుకుంటే సర్వ మేమేం చూడలేదు. సర్వ ఇంకా ఎడిసేది 4-5 రోజులు ఉండదు కాబట్టి ముందరే చెప్తాను. మీరు ఎవరన్నా మీకు ధైర్యం ఉంటే రేపు ఎల్లం గుడితాకి వచ్చి డబ్బులు తీసుకొని రెడీలో ఉండాలి 10 గంటలకని మీకు అందరికి చెప్పి వీటిని అందరిని కోరుతున్నాను.